ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. అయితే ఈరోజు బ్రహ్మబాబా పుట్టినరోజు కదా. అయితే మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళాలంటే ఎవరిని ఫాలో అవ్వమన్నారు? శివబాబా బ్రహ్మబాబాని ఫాలో అవ్వమన్నారు కదా. కాబట్టి ఈరోజు నుంచి కూడా బ్రహ్మబాబా జీవిత చరిత్ర మొత్తం ఈ జనవరి 18 వరకు అంటే మొత్తం తెలుసుకొని అనుభవజ్ఞులుగా అయ్యి అందరం కూడా పురుషార్థంలో ముందుకి వెళ్ళిపోదాం. సమయం కూడా చాలా తక్కువగా ఉంది. మరి ముందుకు వెళ్ళాలంటే ఎవరిని ఫాలో అవ్వాలి? బ్రహ్మబాబానే ఫాలో అవ్వాలి. అప్పుడు ఈ అంతిమ సమయంలో అందరమీ ఈజీగా తక్కువ సమయంలోనే ముందుకు వెళ్ళిపోవచ్చు. మరి సింధు సమాజం గురించి చెప్తున్నారు బ్రహ్మబాబా. ఏం చెప్తున్నారో తెలుసుకుందామా మరి. 1930 కాలంలో పశ్చిమోత్తర భారతదేశంలోని సింధు సమాజంలోనిది ఉన్నతమైన హిందువులు ధార్మిక ఆచారం ఆ సమయానికి పూర్తిగా దుర్దశకు చేరుకుంది. విదేశీ రాయబారుల ప్రవేశం కారణంగా భారతీయ నాగరికతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చాలా పడింది. అప్పటి నుండి జీవన విధానంలో మార్పు ప్రారంభమైంది. మనిషి యొక్క జీవన విధానంలో మొదట్లో ఆ మార్పు అగోచరంగా ఉన్న ఆ తర్వాత అది ఎంతో స్పష్టంగా అతి ఘోరంగా మారింది. ఉన్నతమైన సింధు సమాజ సభ్యత పడిపోవడం మొదలయ్యింది. వారి ఆచార వ్యవహారాలు మారిపోసాగాయి. ఉదాహరణకు ఒకప్పుడు అతి సాత్వికంగా భక్తిభావంతో తయారు చేసే తాజా శాకాహార భోజనాన్ని వారి ఆచార పద్ధతుల్లో దేవతల స్మృతిలో స్వీకరించడం, ఎంతమంది ఉన్నా అందరితో సన్నిహిత కౌటుంబిక బాంధవ్యాలు కలిగి ఉండటం వంటి ఆచారాలను నెమ్మదిగా అపవిత్రం అవుతూ వచ్చాయి. మనిషి మాంసాహారిగా మారాడు. హడావిడిగా అశ్రద్ధగా అమితంగా తినడం ఎక్కువైంది. శుద్ధమైన గుణాలు కలిగిన వారు అవివేకులుగా పైశాచిక ప్రవృత్తి గలవారుగా మారారు. ప్రజలు భక్తి చేసేవారు, కానీ పండుగలు పరమార్థం లేక బోసిపోయాయి. పండుగల్లో పరమార్థం లేక బోసిపోయాయి. మనసు ఇప్పుడు ధనవామోహంతో పదవి కాంక్షతో నిండిపోయింది. వ్యాపార వ్యవహారాలు మోసం రివాజుగా మారింది. ప్రతి సంబంధంలోని క్రోధం బగ్గుమన్నది. ఒకప్పుడు ఆధ్యాత్మికత భక్తి భావనలతో నిండి ఉండే మాటలు ఇప్పుడు వారి అత్యాశలు, ప్రపంచక కోరికలు, ఈర్ష్యద్వేషాలు నిండిపోయేవి. కొత్త పద్ధతులు పుట్టుకు వచ్చాయి. కేవలం ఆడంబరాల కోసం అనవసరమైన ఖరీదైన వస్తువులను కొనడం, అర్థం లేని ఖర్చులతో అధిక ధనవ్యయంతో హంగామాలు చేయడం పరిపాటి అయిపోయింది. ప్రపంచంలోని అతి ప్రాచీన ధార్మిక దృఢమైన సంస్కృతి కలిగిన భారతదేశ సమాజాన్ని కొత్త పద్ధతులు తినేస్తున్నాయి. మానవ వృక్షంపై మొలిచే కొత్త చిగుర్లు కూడా ఈ
విచ్ఛేదం నుండే ప్రయాణిస్తున్నాయన్న విషయం తెలిసింది. ఎందుకంటే వీరికి ఒకప్పటి సమయం సభ్యతల ఆధారం లేదు. మానవుని కార్యసాధనకు కావలసిన పునాది ఇప్పుడు పూర్తిగా కదిలిపోయింది. గుర్తించలేకపోయిన ప్రపంచం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుందని చెప్పాలి అని అంటున్నారు. సింధు సమాజం గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామా? ఓం శాంతి.